బీసీ డిక్లరేషన్పై సోమవారం ఉదయం ముప్కాల్ తహసీల్దార్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీకాంత్కు బీజేపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సంతోష్ రెడ్డితో పాటు జిల్లా నాయకులు నర్సయ్య, దినేష్, సాగర్, గంగాధర్, స్వామి, కిషన్, నర్సయ్య, గోపాల్, కేఎం రెడ్డి, రమేష్, రాములు, మజిద్, శ్రీనివాస్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముప్కాల్ మండల కేంద్రంలో ఎంఆర్ఓ సార్ గారికి బీసీ డిక్లరేషన్ గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో నిండు సభలో హామీలు ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 6 నెలల్లో ఈ కులగణన అనేది చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే గొల్ల కుటుంబ సంఘాల వారికి అర్హులున్న సభ్యులకు 2 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తానని చెప్పేసి 100 రోజులలోనే పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలోనే 2 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తానని చెప్పడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి గారు బీసీల కులగణన గురించి ఎన్నో చెప్పి 6 నెలల లోపటినే చేస్తానన్న హామీలను విస్మరించిండు. కావున బీసీల డిక్లరేషన్లు ఎలాగైతే చెప్పిండో ఆ విధంగానే అతను అమలు చేయాలని కోరుతున్నాము. గొల్ల కుర్మలు, పద్మశాలీలు అండ్ మేరుకులం వాళ్ళు ప్రతి వాళ్లకు నేను ఎలక్షన్లో గెలిచిన తర్వాత ప్రతి హామీని నిలబెట్టుకుంటాను అన్నాడు. కాబట్టి అతి త్వరలో ఆయన ఈ హామీని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మా బీజేపీ తరఫు నుంచి మేము కోరుతున్నాము. దాంట్లో బీసీ రిజర్వేషన్ ఒకటి, మళ్ళీ గొల్ల కుర్మలకు తక్షణమే మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 100 రోజుల లోపల 2 లక్షల రూపాయలు అర్హులున్న వారందరికీ గొల్ల కుర్మలకు వేస్తానని అన్నారు. అది వేయలేదు, బీసీ రిజర్వేషన్ ఇవ్వలేదు. మరి చిరు వ్యాపారస్తులకు అందరికీ ఆర్థికంగా ఎటువంటి హామీ లేకుండా రుణ సహాయాన్ని ఇస్తానని చెప్పినావు. ఎటువంటి హామీలను కూడా 100 రోజులు అయిపోయింది, 6, 7, 8 నెలలు కావాల్సింది. ఇప్పటికి కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.